అందరికీ హరే కృష్ణ. నా పేరు కృతి ప్రీతిక. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను సత్యభామ లాగా గెటప్ అయ్యాను. నేను ఇప్పుడు సత్యభామ ఏకపాత్రాభినయం చేయబోతున్నాను. ఏమే చర్య అలా పరుగు పరుగు నచ్చేటివి ఓటలోని విషయాలను తెగిరించుకొచ్చేటివా ఏమి? ఏంటి, నారదమహాముని దేవలోకం నుంచి పారిజాత పుష్పమును తీసుకొచ్చారా? అది మా స్వామికి సమర్పించారా? అయితే ఇంకేమి, నా వాడు చేయడంలో నా స్వామి అతని స్వహస్తాలతో అలంకరిస్తారులే. నా నల్ల తాచు వంటి భారీ జడలో అలంకరించకపోతే ఆ పుష్పానికి విలువలేదో తెలియని అమాయకుడు కాదులే ఆ వెన్నదంగా. ఏంటి, ఏమనుచుంటివి? కృష్ణుడు నా పగలేని రుక్మిణి జడలో అలంకరించాడా? ఇంతకన్నా ఏమో ఊహన ఉంది సత్యకు. ఏమనుచుంటివి? నారదమహాముని నా అంతఃపురానికి వేంచేస్తున్నారా? రాని, ఆ మునినే అడిగేదను. తెచ్చిన పారిజాత పుష్పాన్ని నాకే ఇయ్యొచ్చు కదా. రండి మునేంద్ర, రండి. మీరు చేసిన పని నాకేమాత్రమూ నచ్చలేదు. తెచ్చిన పారిజాత పుష్పాన్ని నాకే ఇవ్వచ్చు కదా. ఏంటి, ఏమనుచున్నారు? మీరు వాదిస్తున్నా కానీ అతను రుక్మిణి జడలోనే అలంకరించాడా? వగలాడి రుక్మిణిని పరాభవించక తప్పదు. మునేంద్ర, నా స్వామి నా మాట వినేటట్లుగా ఏమైనా ఉపాయం ఉంటే సూచించండి. ఏంటి, ఆ పారిజాత పుష్పాన్ని నా జడలో అలంకరించుకుంటే నా స్వామి నా మాట వింటారా? అయితే ఆ పారిజాత వృక్షాన్ని నా పెరట్లో నాటించదా? ఏమనుచున్నారు? దానికోసం అమరావతి మీద చేయించారా? అయితే నా స్వామి నా మాట వింటారు అంటే ఒక్క అమరావతి మీదే కాదు, ముల్లోకాల మీద దండెత్తగలిగి సత్యభామ. మునేంద్ర, నా స్వామి నా మాట వినేటట్లుగా ఇంకేమైనా పూజలు వ్రతాలు ఉంటే నాతో చేపియండి. ఓహో, అలా అంటున్నారా?